ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 8:30 బేగంపేట విమానాశ్రయం నుండి పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. ఉదయం 9:45 రాజమండ్రి విమానాశ్రయంకి చేరుకున్నారు. ఇక ఉదయం 9:50 రాజమండ్రి నుండి హెలికాప్టర్లో రాజులకు వెళ్లనున్నారు. ఉదయం 10:30 మలిగి మండలం కేశనపల్లికి చేరుకుని సముద్ర జలాల కారణంగా దెబ్బతిన్న లక్షలాది కొబ్బరి చెట్లను పరిశీలించనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి కానున్నారు. అనంతరం శివకోటి గ్రామంలో పల్లె పండుగ 2.0ను పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. 26 కోట్లకు పైగా నిధులతో రోడ్లు, మంచినీటి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత శివకోటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. సముద్ర జలాల కారణంగా దెబ్బతిన్న లక్షలాది కొబ్బరి చెట్లు నష్టపోయిన రైతులను కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ కలవనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. ఏదైతే ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అంటే ఉదయం ఇక్కడికి కోనసీమ జిల్లా చేరుకునేటప్పటికి 10:30 గంటలు అవుతుంది. ఆ సమయంలో నేరుగా రాజమండ్రి నుంచి గోడపల్లి, మలికిపురం మండలం గోడపల్లి దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆ కేశనపల్లి, అలాగే మరో 12 గ్రామాలకు చెందిన దాదాపుగా 13 గ్రామాలకు చెందిన కొబ్బరి చెట్లు ఇక్కడ సముద్ర జలాలు ముంపు వల్ల దెబ్బతిన్నాయి. గత 8 సంవత్సరాలుగా రైతులు ఇక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులతో ముఖాముఖి ఇక్కడ పవన్ కళ్యాణ్ వారితో మాట్లాడతారు. అయితే ఎందుకు ఈ డ్రైను అంటే శంకరగుప్తం డ్రైన్ అని ప్రధానంగా ఈ డ్రైన్ ఉంది. ఈ శంకరగుప్తం డ్రైన్ వల్ల ఈ ఉప్పు నీరు సముద్రం నుంచి వెనక్కి రావడం, ఆ ముంపు నీరు బయటికి వెళ్ళకపోవడంతో ఈ పక్కనున్న గ్రామాల్లోకి, డ్రైన్ కాకుండా గ్రామాల్లోకి రావడంతో ఉత్పలాలు అలాగే కొబ్బరి చెట్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి. మొత్తం కొబ్బరి చెట్లు మనం చూస్తున్నాం. ఎలాగైతే మొత్తం తలలు కూడా వాలిపోయి మోడులుగా మారిన తర్వాత దీని మీద జనసేన అధ్యక్షుడి దృష్టికి ఇక్కడ జనసేన నాయకులు, స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్తో పాటు కొంతమంది రైతులు కూడా తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత నెలలోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తుఫాను వల్ల ఈ పర్యటన వాయిదా పడి ఇప్పుడు ఈరోజు పర్యటన ఖరారైంది. ముఖ్యంగా రైతుల సమస్యలను తీసుకుని వారికి ఏ విధంగా ఇక్కడ పరిష్కారం చేయాలన్న దృష్టితోటి ఆయన ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఏదైతే శంకరగుప్తం డ్రైన్ ఉందో ఈ డ్రైన్ లో 8 కిలోమీటర్లు తవ్వకపోవడం వల్ల, గత వైసీపీ ప్రభుత్వంలో తవ్వకపోవడం వల్ల ఈ ముంపు బారిన పెరిగిందని చెప్పేసి కూడా రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ రెండు వైపులా కూడా 16 కిలోమీటర్లు గట్టు వేసి నీరు గ్రామంలోకి రాకుండా, పొలాల్లోకి రాకుండా అరికట్టడం కోసం ఒక 20 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళికని సిద్ధం చేశారు. ఇది త్వరలోనే నిధులు కూడా మంజూరు కాబోతున్నాయి. ఆ విషయానికి పవన్ కళ్యాణ్ రైతులకి హామీ ఇచ్చే పరిస్థితి ఉంది. అంతేకాకుండా దెబ్బతిన్న పొలాలకి ఏదైతే వరిసేలు 6,000 ఎకరాలకు పైగా ఉన్నాయి, అలాగే కొబ్బరి చెట్లు అయితే 2 లక్షల వరకు ఉన్నాయి ఈ 13 గ్రామాల్లో. ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ కూడా ఇక్కడ రైతులు అడుగుతున్న పరిస్థితి ఉంది. నష్టపరిహారం కూడా కావాలని అడుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి, వారికి ఏ విధంగా భరోసా ఇస్తారో చూడాల్సిన అవసరం. తర్వాత రైతులతో ముఖాముఖి పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో అంటే ఇక్కడ చింతలపల్లి కోనవరం మీదుగా శివకోడు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో శివకోడు చేరుకున్న తర్వాత ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇది రెండో దశ కార్యక్రమం. ఈ దశలో కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక పంచాయతీల్లో రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలు పెద్ద స్థాయిలో చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 200 కూడా చేయనున్నారు. ప్రధానమైన రోడ్లకి అలాగే మంచినీటి పథకాలకి కూడా పవన్ కళ్యాణ్ ఈ నిధులతోటి వివిధ పథకాల కింద చేసే పరిస్థితి ఉంది. ఈ తర్వాత శివకుడులో ఏర్పాటు చేసిన బహిరంగంలో మాట్లాడిన తర్వాత 12:30 ప్రాంతంలో ఆయన ఇక్కడి నుంచి వెనుదిరగడానికి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమైంది. అయితే వెళ్ళినప్పుడు శివకోడి నుంచి హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తిరిగి
బేగంపేట చేరుకుంటారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ మొత్తం పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం ఇక్కడ కదిరి రాబోతున్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరోవైపు రైతులు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి చాలా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే డిప్యూటీ సీఎం అది కూటమి ప్రభుత్వం ఏర్పడేగా డిప్యూటీ సీఎం వాదనలో పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లాకు ఇక్కడికి రావడం ఇదే ప్రథమం. అయితే రాజోలు నియోజకవర్గంలో గత 2019లో కూడా రాష్ట్ర జనసేన పార్టీ ఇక్కడ విజయ కేంద్రం ఎగరవేసింది. అలాగే రెండోసారి ఇక్కడ ప్రాతినిధ్యం 24లో కూడా ఇక్కడ విజయ కేంద్రం ఎగరవేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జన సైనికులంతా కూడా చాలా ఉత్సాహంగా పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలకడానికి ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. చెవికోటలో భారీ కటౌట్లు కూడా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలుకుతూ కట్టిన పరిస్థితి ఉంది. కోనసీమ అంతటా కూడా అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా జన సైనికులు కూడా నాయకులు కూడా ఇక్కడ కదిలి వస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ ఒక సందడి వాతావరణం, అంటే సంక్రాంతి పండుగ ఒక నెల రోజులే మాకు ముందుగా వచ్చిందని చెప్పేసి ఆనందం కూడా ఇక్కడ జన సైనికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. యమున, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.